అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. సార్, సార్. రమేష్ వచ్చావా? కూర్చో రమేష్. ఏమిటి రమేష్ ఇది? అసలు ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ అయింది సార్. గోడౌన్లో ఉన్నది బేళ్లకు బేళ్లు పత్తి కాబట్టి వెంటనే అంటుకుంది. ఒకటే మంటలు పొగలు, కళ్ళ ముందే మొత్తం కాలి బూడిదైపోతున్నా ఏమీ చేయలేకపోయాం సార్. కనీసం ఒక్క గోడౌన్లో స్టాక్ అయినా కాపాడదామని చాలా ప్రయత్నాలు చేశాం, కానీ ఫైర్ ఇంజిన్లు వచ్చినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే స్టాక్ మొత్తం కాలిపోయింది సార్. కాలింది స్టాక్ కాదు రమేష్, నా జీవితం. కోట్లు లాభాలు వస్తాయన్న ఆశతో ఇంతవరకు ఫైనాన్షియర్స్ని మభ్యపెడుతూ వచ్చాను. ఏవో అబద్ధాలు చెప్పి అందినంతవరకు అప్పులు చేసి అరచేతిలో వైకుంఠం చూపించాను. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే గద్దల్లా వచ్చి వాలిపోతారు, నన్ను పొడుచుకు తింటారు. వాళ్ళకేం సమాధానం చెప్పాలి? హలో, చెప్పండి రావు గారు. అవునండి, చాలా ఘోరం జరిగిపోయింది. అంతా నా దురదృష్టం. జరిగింది తెలిసి కూడా మీరు అలా అంటే ఎలా సార్? ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకోండి. అయినా మీ డబ్బు ఎక్కడికి పోదు. ఇన్నాళ్ళుగా చూస్తున్నారు, నా గురించి మీకు తెలీదా? ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి సార్. తల తాకట్టు పెట్టైనా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. అదేం లేదు సార్, జరిగిన నష్టానికి మీకు ఇవ్వాల్సిన డబ్బుకి ఏ సంబంధం లేదు. ప్లీజ్ నా మాట నమ్మండి రావు గారు. అది కాదు. చూసేవా రమేష్, విషయం బయటకు వచ్చేసింది. మార్కెట్లో అందరికీ తెలిసిపోయింది. అప్పుడే ప్రెషర్ చేయడం మొదలు పెట్టారు. దీన్ని ఎలా తట్టుకోవాలి?
వీళ్ళంతా ఇలాగే ఫోన్లతో నా ప్రాణాలు తోడేసేలా ఉన్నారు. నేను ఆ స్టాక్తో పాటే కాలి బూడిదైపోతే బాగుండేది. ఈ బాధ ఉండేది కాదు. బాధపడకండి సార్, ఒక్కోసారి పరిస్థితులు ఎదురు తిరుగుతూ ఉంటాయి, తట్టుకొని నిలబడాలి. ఫోన్లే, ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది కాబట్టి కొంతవరకు నయం. ఆ అవకాశం కూడా లేదు సార్. ఏ దొంగతనంగా స్టాక్ తెచ్చి బ్లాక్ చేశాం. దేనికి రిసిప్ట్లు లేవు. బిజినెస్కి సంబంధించిన పక్కా డాక్యుమెంట్స్ కానీ అగ్రిమెంట్లు కానీ ఏమీ లేవు. తీగలాగితే డొంకంతా కదిలిందని ఇన్సూరెన్స్ కని వెళితే ఈ లూప్ హోల్స్ అన్నీ బయటకు వస్తాయి. ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు స్టార్ట్ అవుతాయి. అప్పుడైనా మనం ప్రాబ్లంలో ఎదుర్కొంటాం కదా సార్. అంటే అంటే అన్ని రకాలుగా మనం బ్లాక్ అయిపోయామన్నమాట. ఐఎమ్ సారీ సార్. మరి నేను వెళ్తాను సార్. పోలీసులు, ఎంక్వైరీలు, అక్కడంతా చాలా గొడవగా ఉంది. ఆఫీస్ తరపున ఎవరో ఒకరు అక్కడ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నేను అక్కడికి వెళ్ళి పరిస్థితి చూసి మళ్ళీ వస్తాను సార్. సరే రమేష్, వెళ్ళిరా. అలాగే సార్. ఏమండి, కాఫీ తీసుకోండి. వద్దు శారదా, నాకు ఇప్పుడేం వద్దు. ఎందుకండి అలా బాధపడతారు? బాధ బూడిదా తప్ప నా బ్రతుకు ఇంకేం మిగిలే శారదా. అలాంటి మాటలు అనకండి. నేను సింహాన్ని అన్నారుగా, అలాగే ఉండండి. అవకాశం దొరికింది కదా అని నా మాట నాకే అప్పచెప్తున్నావా? కాదండి, నా ఉద్దేశం అది కాదు. జరిగిన దానికి బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. ముందు ఇందులోంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. ఆలోచించే టైం కూడా లేదు శారదా. అప్పులు వాళ్ళు నా ప్రాణాలు తీసేలా ఉన్నారు. అలా టెన్షన్ పడే బదులు ఈ ఇల్లు తాకట్టు పెట్టొచ్చు కదండి. అవునండి, ఇల్లు తాకట్టు పెట్టేద్దాం. సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చేద్దాం. ఈ పరిస్థితుల్లో అప్పులు తీర్చడానికి ఇంతకన్నా వేరే దారి లేదు మనకి. పడి లేవడంలోనే మనిషి గొప్పతనం తెలుస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏంటి, కృష్ణేశ్వరరావు గారి గోడౌన్స్ తగలబడిపోయాయా? అవునమ్మా, షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. యాక్సిడెంటల్గా జరిగిందా, కావాలని ఎవరైనా చేశారా అనేది ఇన్వెస్టిగేషన్లో కానీ తెలీదు. పోనీ స్టాక్ ఇన్సూర్ చేయించారా? లేదమ్మా, అక్కడే పొరపాటు జరిగింది. స్టాక్ మొన్ననే వచ్చింది, ఈలోగా యాక్సిడెంట్ జరిగింది. మై గాడ్, స్టాక్ మొత్తం పనికి రాకుండా పోయిందా? పైగా ఇన్సూరెన్స్ కూడా లేదంటే పెట్టిన పెట్టుబడిలో ₹1 కూడా తిరిగి రాదు. మొత్తం పోయినట్టే కదా సుహిత? అవునమ్మా, దాని మీద చాలా ఇన్వెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ అసెట్స్ అన్ని షూరిటీ పెట్టి ఫైనాన్స్ తెచ్చారు. ఇప్పుడు అది ఎలా తీరుస్తారు? వాళ్ళకేమని సమాధానం చెప్తారు? ఇప్పటికే అందరూ ప్రెషర్ చేస్తున్నారట. ఆల్మోస్ట్ రోడ్డున పడే పరిస్థితి వచ్చేసింది. కృష్ణేశ్వరరావు పనికి అయిపోయినట్టేనని ట్రేడ్ సర్కిల్లో అందరూ చెప్పుకుంటున్నారు. చెప్తుంటేనే చాలా బాధగా ఉంది సుహిత. ఎంతో గొప్పగా నడుస్తున్న వ్యాపార సామ్రాజ్యం ఒక్కసారిగా కూలిపోయిందంటే తట్టుకోవడం కష్టమే. ఆ నష్టాల్లోంచి బయటపడ్డాం అంత తేలిక కాదు. నిజమేనమ్మా, మనిషిగా ఆయన ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ బిజినెస్లో మాత్రం ఎక్స్పర్ట్ కదా. తాతయ్యతో పోటీ పడుతూ మార్కెట్లో మంచి పొజిషన్లో ఉన్నది కృష్ణేశ్వరరావే. అంత ప్లానింగ్, అనుభవం ఉన్న ఆయన విషయంలో ఇలా జరిగిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా ఒకసారి నష్టం అంటూ జరిగాక ఎవరూ ఏం చేయలేరుగా సుహిత. ఇంతకీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఏముందమ్మా, ప్రస్తుతానికి బిజినెస్లు, కాంట్రాక్ట్లు అన్నీ ఆపేశారు. ఆఫీసులన్నీ క్లోజ్ చేసేశారు, కొన్ని సీజ్ చేసేశారు. డెట్స్ క్లియర్ చేయమని ఫైనాన్షియర్స్, బ్యాంకర్స్ చాలా ప్రెషర్ చేస్తున్నారట. బయటకు రాలేక ఇంట్లోనే ఉంటున్నారని తెలిసింది. చేసుకున్న ఓడికి చేసుకున్నంత మహదేవా అని ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? ఎన్ని కొంపలు కూల్చాడో, ఎంతమంది కడుపులు కొట్టి సంపాదించాడో. ఆ పాపం ఊరికే పోదమ్మా, ఒక్కసారి కొట్టేసింది, మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అట్టాంటోళ్ళకి అట్టా కావాల్సిందే. పెంచరమ్మా, కృష్ణేశ్వరరావు గారు ఎలాంటి వారైనా కావచ్చు. ఇప్పుడు ఆయన కష్టంలో ఉన్నారు. చేతనైతే సహాయం చేయాలి గాని అందరిలాగే ఆయన చేసిన తప్పులు ఎత్తి చూపెట్టడం, 4 రాళ్లేసి మరింత బాధ పెట్టడం మంచిది కాదు. నువ్వు కాబట్టి ఆయన గురించి అంతగా ఆలోచిస్తున్నావమ్మా. మరొకరైతే మా బాగా జరిగిందని పండగ చేసుకునేవాళ్ళు.
నీకు చేసిన అన్యాయం తెలుసుకుంటుంటే నా ఊళ్ళు ఇప్పటికీ మండిపోతుంది. ఓ ఆడకూతురు కళ్ళల్లో నీళ్లు తెప్పించోడు ఎవడో బాగుపడ్డమ్మా, ఇట్టాగే మట్టి కొట్టుకుపోతాడు. పెంచలమ్మా, నువ్వు కృష్ణేశ్వరరావు గారి గురించే ఆలోచిస్తున్నావు కానీ అమ్మ గురించి ఆలోచించడం లేదు. అనుకోని దెబ్బకి అమ్మ ఎంత బాధపడుతుందో. అమ్మ బాధపడితే అది మన బాధేగా పెంచలమ్మా. నిజమేనమ్మా, ఆ కృష్ణేశ్వరరావు మీద కోపం కొద్దీ మాట జారానే గాని శారదమ్మ గురించి ఆలోచించలేదు. జరిగిన దాని గురించి ఆ అమ్మగారు ఎంత బాధపడుతున్నారో. అందుకే మిగతా విషయాలు ఎలా ఉన్నా మనం ఒకసారి వెళ్ళి అమ్మమ్మని చూసొద్దాం సుహిత. అలాగేనమ్మా. అమ్మమ్మకి మాత్రం మనం తప్ప ఇంకెవరున్నారు? అలాగా అంత ఘోరం జరిగిపోయిందా? రాత్రి ఎన్ని గంటలకు జరిగింది? పాపం మావయ్య గారు ఎలా ఉన్నారు? సర్లేండి, సమీరకు నేను చెప్తాను. సమీరా, సమీరా, సమీరా. ఏంటండి? అదే మావయ్య గారు. డాడీకి ఏమైందండి? ఆయనకేం కాలేదు సమీరా. ఈ మధ్య మావయ్య గారు చాలా హెవీగా ఇన్వెస్ట్ చేసి కాటన్ కొని గోడౌన్స్లో స్టోర్ చేశారు. ఆ స్టాక్ మొత్తం కాలిపోయిందట. ఏమిటండి మీరు అంటున్నది? అవును సమీరా, జరిగిన నష్టాన్ని అంచనా వేయలేం. హెవీ లాస్. కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. స్టాక్ ఇన్సూర్ చేసుంటారు కదండి, ప్రాబ్లం ఏముంటుంది? నేను నీలాగే అనుకున్నాను సమీ. కారణం ఏంటో తెలియదు కానీ మావయ్య గారు స్టాక్ ఇన్సూర్ చేయించలేదు. అంటే మొత్తం పోయినట్టేనా? పరిస్థితి అలాగే ఉందంటున్నారు సమీరా. ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసినట్టే. విషయం తెలిసిన మనకే ఇంత బాధగా ఉంటే పాపం అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు. నిజమేనండి, కానీ మనం మాత్రం ఏం చేయగలం? కష్టం వచ్చినప్పుడే అయిన వాళ్ళ అవసరం ఉంటుంది సమీరా. మానసికంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. మనకి చేతనైనంత సహాయం చేయాలి. అది మినిమం రెస్పాన్సిబిలిటీ కదా. నిజమేనండి, కానీ పుణ్యానికి పోతే పాపం ఎదురైందని డాడీ మిమ్మల్ని చూడగానే ఇంతెత్తున లేస్తారు. ఏదైనా సహాయం చేస్తామన్నా స్టేటస్ లెవెలు అని ఏవో పనికిరాని మాటలన్నీ మాట్లాడి మిమ్మల్ని అవమానిస్తారు. అవన్నీ విని నేను తట్టుకోలేను. ఆయనేదో అంటారని మన బాధ్యత మనం మర్చిపోకూడదు కదా సమీరా. ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు చేసేయడమే, వాటిని పట్టించుకోకూడదు. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ఒక మంచి పని అంటూ మనం చేయలేం. సర్లేండి, డాడీ సంగతి ఎలా ఉన్నా అమ్మనైనా ఒకసారి చూసి రావాలి. అందుకనే వెళ్దాం. ఇదేం బాగోలేదు కృష్ణేశ్వరరావు గారు. ఎన్నిసార్లు అడిగినా రేపురా మాపురా సమాధానం చెప్తారేమిటి? మీకు ఫైనాన్స్ చేసింది చాలక మీ ఇంటి చుట్టూ కూడా తిరగాలా? ఏం మాట్లాడరే? మీరు అలా కామ్గా కూర్చుంటే పనులవవు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. నా పరిస్థితి తెలిసి కూడా మీరు ఇలా నిలదీస్తుంటే నేనేం సమాధానం చెప్పగలను? మీ పరిస్థితులకి మాకు సంబంధం ఏమిటండి? మాకు కావాల్సింది ఆ డబ్బు. అది బాగా చెప్పారు. మీ పరిస్థితి గురించి ఆలోచిస్తే రేపు మా పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది. అది కాదు సార్. ఏం కాదు సార్, మీ దగ్గర మేము డబ్బు తీసుకున్నప్పుడు ఆఫీసు మెట్లకు దిక్కుండానే ఇంట్రెస్ట్ ఎప్పుడు కడతారని వెంటపడేవారు. మీకు రూలు మాకు రూలునా? ఇప్పుడు నేను ఇవ్వను అని చెప్పడం లేదు కదా. నా ప్రయత్నంలో నేనున్నాను. తల తాకట్టు పెట్టైనా సరే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. ఇన్నాళ్ళు మర్యాద కొద్దీ ఆగావు. ఇక మా వల్ల కాదు. 2 రోజుల్లో మా డబ్బు ఇస్తే సరి. లేదంటే మా డబ్బు ఎలా రాబట్టుకోవాలో మాకు బాగా తెలుసు. వచ్చినప్పుడల్లా పనికిరాని మాటలు తప్ప డబ్బు మాత్రం రావడం లేదు. చూడండి, మీరేం చేస్తారో మాకు అనవసరం. మా డబ్బు మాకు ఇవ్వాలి అంతే. తర్వాత మేము ఇంకా మాటలతో చెప్పాం. ఏం చేయాలో అదే చేస్తాం. ఇదే మీకు ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. రండి.
అంకుల్ మిత్ర రామ్మా. ఇప్పుడు ఏమైందని అంకుల్ అంత బాధపడుతున్నారు? ఈ కృష్ణేశ్వరరావు ఇంకా బ్రతికి ఉండడమే చాలా గొప్ప విషయం మిత్ర. అయ్యో, అయినా నా కూతురు లాంటి దానివి కాబట్టి పరిస్థితులు తిరగబడి నేను చితికిపోయినా ఇంత అభిమానంతో వచ్చి ఆత్మీయంగా పలకరించావు. అదేంటి అంకుల్, మీరు నాకు చేసిన సహాయాన్ని నేను ఎలా మర్చిపోగలను? ఇంట్లో ప్రేమాభిమానాలు కరువైతే అవి నాకు మీరు పంచిచ్చారు. వ్యాపారంలో మెళకువలు నేర్పి అనుభవం వచ్చేలాగా చేశారు. ఈరోజు నేను కోట్ల టర్నోవర్తో బిజినెస్ రన్ చేస్తున్నాను అంటే దాని వెనకాలన్నది మీరే కదా అంకుల్. మీరు తప్ప నాకు ఆత్మీయులు ఎవరున్నారు? మీరు లేకపోతే నేను లేనంకుల్. చాలమ్మా, ఆ ఒక్క మాట చాలు. ఆవిరైపోయిన ఆశలు మళ్ళీ చిగురుస్తున్నాయి. ఓ పక్క ఫైనాన్షియర్స్ వచ్చి డబ్బు తిరిగి ఇమ్మంటూ కాకులా పొడుస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. చుట్టూ మనుషులున్నా కూడా నిస్సహాయంగా ఒంటరిగా నిలబడిపోయాను. అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేను బయటికి లాగే అభయహస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్నానమ్మా. అదేమిటి అంకుల్, నేను ఓడిపోయిన ప్రతిసారి నాకు ధైర్యం చెప్పిన మీరే ఇలా డెస్పరేట్గా మాట్లాడితే ఎలా? మోహన్ గారితో సహా మొత్తం కార్పొరేట్ సర్కిల్నే గడగడలాడించిన టాప్ బిజినెస్ మ్యాన్ మీరు. కృష్ణేశ్వరరావు ఈజ్ ఏ టైగర్ అనేవారు. ఇప్పుడు అలాగే ఉండండి. ఎలా ఉండగలను మిత్ర? చేసిన అప్పులు నా చేతులు కట్టిపడేశాయి. ముందు అందులోంచి బయటపడితే కానీ అడుగు ముందుకేసే పరిస్థితి లేదు. మొన్నటి వరకు వ్యాపార సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజులా వెలిగిన నా జీవితం పరువు మర్యాద పోయి చివరికి ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందనుకోలేదు. ఇంకా నాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదనిపిస్తోంది. ప్లీజ్ అంకుల్, అలా మాట్లాడకండి. నాకు చాలా బాధ అనిపిస్తోంది. పాజిటివ్గా ఆలోచించమని మీరే నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అంకుల్. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం అనుకోండి. మీకు ఫైనాన్షియర్స్తోనే కదా ప్రాబ్లం. ముందు ఆ అప్పులు కొంతవరకు తీర్చేస్తే దాంతో మీకు రిలీఫ్ వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలో ఆలోచించుకుందాం. అప్పులు ఎలా తీర్చగలను మిత్ర? ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. అలా ఎందుకు అనుకుంటున్నారు అంకుల్? మీకెవరూ లేకపోయినా నేనున్నాను. అమ్మ మిత్ర. అవునంకుల్, ప్రస్తుతానికి మీకు ఎంత కావాలో చెప్పండి, నేను అడ్జస్ట్ చేస్తాను. మిత్ర, నువ్వా?